చైనాకి, ఇండియాకి అసలు మేజర్ చేంజ్ ఎక్కడన్నా ఉందా అంటే అది ఫస్ట్ మనం చెప్పాల్సింది ఎలక్షన్‌లోనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం గనక అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏదన్నా సరే యాంటీ అయ్యారు అంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ మరి ఆ ప్రభుత్వం ఉండదు. కొత్త ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి సో వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి, పరిశీలించి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చైనా గానీ, లేదంటే నియంత పాలనలో ఉన్నటువంటి రష్యా గానీ, చైనా గానీ, లేదంటే నార్త్ కొరియా లాంటి దేశాలు గానీ, వీళ్ళందరూ ఏందంటే ఇప్పుడు ప్రజలకి కొంచెం ఇబ్బంది అయినా సరే, కొంచెం అది దాన్ని ఏ విధంగా కొంచెం తగ్గిస్తే బాగుండేదని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక భయంతో ముందుకెళ్ళకోకుండా డైరింగ్ స్టెప్పే వేస్తారు వాళ్ళు. అయితే మరి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే మనకి చైనాలో, మరి ఇండియాకి చైనాకి అసలు డిఫరెన్స్ ఏంది అనేది ఇక్కడే అయిపోతుంది. ఏంది భయ్యా అంటే అది మొన్న ఆల్రెడీ ఒక విక్టరీ పరేడ్ పెట్టారు కదా, సో అక్కడ నుంచి మనకి కొన్ని విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఆ విజువల్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైము 1949 అప్పుడు విక్టరీ పరేడ్ పెట్టారు కదా, సో దాంట్లో వాళ్ళ దగ్గర మరి యుద్ధ విమానాలకు సంబంధించి కేవలం మరి 17 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మన విజువల్స్లో మీరు చూసుంటారు కదా, మరి 1949 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళు యుద్ధాల పరంగా లేదంటే ఈ డిఫెన్స్ పరంగా ఎంత అభివృద్ధి చెందారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు లేజర్ లైట్స్ని యూజ్ చేసి వాడే ఆయుధాల నుంచి కూడా పెద్ద పెద్ద అణ్వస్త్రాల వరకు వాళ్ళు ఎదిగారు అంటే సో వాళ్ళు ఏ విధంగా ఎంత సక్సెస్ అయ్యారు అనేది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం.